హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ క్లాసెస్. పబ్లిక్ ఫినాన్స్లో ఇప్పటివరకు కోర్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాము. ఈరోజు సెషన్లో టాపిక్స్ వచ్చేసి బడ్జెట్ అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ బడ్జెట్స్ ఏంటి, జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే ఏంటి, అవుట్కమ్ బడ్జెటింగ్ అంటే ఏంటి, దీని గురించి ఈరోజు మనం సెషన్లో నేర్చుకుందాము. సో ఫస్ట్ మనం బడ్జెట్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు వింటూ ఉంటాం, బడ్జెట్ వస్తుంది అని, రైట్? ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు అని బై ఫినాన్స్ మినిస్ట్రీ. సో ఇప్పుడు ఏంటి, లైక్ బడ్జెట్ అన్నప్పుడు ఏంటి, సి ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ బై ఎ గవర్నమెంట్, ఓకే. సో ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ బై ఏ గవర్నమెంట్ సేయింగ్ హౌ మచ్ మనీ ఇట్ ప్లాన్స్ టు స్పెండ్ ఆన్ పర్టికులర్ థింగ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్, హౌ ఇట్ ప్లాన్స్ టు కలెక్ట్ మనీ, దట్ ఈస్ బడ్జెట్ అన్నప్పుడు ఏంటి, గవర్నమెంట్ ద్వారా ఈ బడ్జెట్ మనకి రిలీజ్ అవుతుంది ఫిబ్రవరిలో. ఓకేనా? ఎంత మనీ మనం స్పెండ్ చేయాలి ఒక పర్టికులర్ థింగ్ గురించి, ఎలా మనీని కలెక్ట్ చేయాలి అనేది ఒక ప్రణాళిక అన్నమాట. ఓకేనా? ఒక ప్లాన్, దానిని మనం బడ్జెట్ అంటాము. సో it is a financial statement which is outlining a government's businesses or households' estimated income and planned expenditure over a specific future period. Usually a physical year untundi kada, right? So why it is important? It means it's act as a tool for planning అండ్ రీసోర్స్ అలొకేషన్ చేస్తుంది, రైట్? రీసోర్స్ అలొకేషన్. నెక్స్ట్, కంట్రోలింగ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్. ఫైనల్లీ aiming is the balancing the revenue against expenses. This is about budget. But budget అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, right? It is a legal annual document presented by the government, article which represent article what ma 112 ఏం చెప్తుంది, యాన్యువల్ స్టేట్మెంట్. ఓకేనా? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది అన్నమాట. విత్ డీటెయిలింగ్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ డీటెయిలింగ్ ట్యాక్స్ రెవెన్యూస్, పబ్లిక్ స్పెండింగ్స్. It means what ma? Examples: healthcare, defense, infrastructure, etc. And policy goals. In Telugu, బడ్జెట్ అంటే ఏంటి, ఒక నిర్దిష్ట భవిష్యత్తు కాలంలో, అవునా, ఫ్యూచర్లో, సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం, వ్యాపారం లేదా కుటుంబం యొక్క అంచనా వేసిన ఆదాయం ఎంతుంటుంది, మరియు ఇది ఒక ప్లాన్ ప్రకారంగా ప్రణాళికబద్ధమైన ఖర్చులను వివరించే ఒక ఆర్థిక నివేదిక. ఇది ఎందుకు అన్నప్పుడు, ఆదాయాన్ని ఖర్చులకు వ్యతిరేకంగా సమతుల్యం చేస్తుంది. అంటే ఒక లక్ష్యంతో ఉంటుందన్నమాట. వనరుల కేటాయింపు ఎలా ఉంటుంది, మరియు ఆర్థిక కార్యకలాపాలను ఎలా నియంత్రించాలి అనేది ఒక ప్రణాళికబద్ధంగా ఉంటుందన్నమాట. అయితే ఇది రాజ్యాంగంలో మనకి బడ్జెట్ అనే పదం ఎక్కడ వాడలేదు, రైట్? రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 112 రిప్రజెంట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వం సమర్పించే ఒక చట్టపరమైన వార్షిక పత్రం. అంటే మన భారతదేశంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 112 పన్ను ఆదాయాలు ఎలా ఉంటాయి, ప్రజా వ్యయం ఎలా ఉంటుంది, ప్రజా వ్యయం అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆరోగ్య సంరక్షణ ఎలా ఉంటుంది, రక్షణ ఎలా ఉంటుంది, మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ. మరియు ఇది ఒక విధాన లక్ష్యాలను కూడా వివరిస్తుంది. అందుకే బడ్జెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సి ఎవరు మరి ప్రజెంట్ చేస్తారు ఈ బడ్జెట్ని అన్నప్పుడు, ఇట్ ఈస్ ప్రజెంటెడ్ బై ఫినాన్స్ మినిస్టర్. ఎప్పుడు అండి? ఆన్ 1st February ఎవ్రీ ఇయర్. వాట్ హ్యాపెన్, ఏమైందంటే చూడండి, ఫస్ట్ మనకి లాస్ట్ వీక్ ఫిబ్రవరిలో రిలీజ్ చేసేవారు. ఓకేనా?
ఈ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ఏమయ్యేది, మనకి వాళ్ళు ఇచ్చిన రీసోర్స్ అలొకేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మనకు కావాల్సిన మనీ ఎప్పుడు వచ్చేది అని అంటే అరౌండ్ మే టు జూన్ మధ్యలో వచ్చేది, అవునా. కానీ మన ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ ఏప్రిల్, అవునా. సో ఈ ఏప్రిల్ నుంచి మేకి మధ్యలో ఉండే ఈ ఇంటరిమ్ పీరియడ్కి కావలసిన మనీకి సంబంధించింది కొంచెం ప్రాబ్లం అవుతుండే అన్నమాట. సో అప్పుడు ఓట్ అండ్ అకౌంట్ అది అందులో నుంచి ఈ ఓట్ అండ్ అకౌంట్ ప్రాసెస్ ద్వారా మనకి కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ద్వారా మనము మనీని సమకూర్చుకునే వాళ్ళం అన్నమాట. ఓకే, సో ఇదంతా గ్లిచ్ ఎందుకు అని ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్ కాస్త ఫిబ్రవరి ఫస్ట్లోనే మనకి బడ్జెట్ రిలీజింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఫెబ్కి రావడానికి కారణం, ఫస్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో వచ్చేదన్నమాట. సరేనా. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం ఈ రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడాలి అని అంటే ఎర్లియర్ రైల్వే బడ్జెట్ సపరేటెడ్ ఫ్రమ్ మెయిన్ బడ్జెట్ ఇన్ 1924. ఎవరి రికమెండేషన్ ద్వారా? అక్వర్త్ రికమెండేషన్ ద్వారా. ఓకేనా. ఈ అక్వర్త్ రికమెండేషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1921లో వచ్చింది. ఏంటి, ఫస్ట్ మన మెయిన్ ఇక్కడ ఏమన్నారు, ఇది మెయిన్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది అన్నమాట. ఎవరు రికమెండేషన్ చేశారు అని అంటే అక్వర్త్ కమిటీ, గుర్తుపెట్టుకోవాలి. సో ఏమవుతుంది ఈ అంటే 1921లో అక్వర్త్ కమిటీ చైర్డ్ బై బ్రిటిష్ రైల్వే. ఓకేనా, చైర్మన్ ఉండేవారు అన్నమాట. దీనికి బ్రిటిష్ రైల్వే, అవును కదా, అప్పటివరకు మనకి ఇండిపెండెన్స్ వచ్చిందా, రాలేదు. సో ఈ బ్రిటిష్ రైల్వే ఎకనామిస్ట్ ఎవరు, ఈయన విలియం అక్వర్త్. ఈయన ఏం చేశారు అని అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ కమిషన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏం రికమెండ్ చేశారంటే ఈ రికమెండెడ్ ద నేషనలైజేషన్ అండ్ రీఆర్గనైజేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. నేషనలైజేషన్ చేయాలి అంటే జాతీయకరణ చేయాలి, రీఆర్గనైజేషన్ చేయాలి, ఎక్స్పాన్షన్ చేయాలి ఇండియన్ రైల్వేస్ని అని అన్నారు. ఇట్స్ ఏ కీ ఇండ్యూరింగ్ రికమెండేషన్ వాస్ ద సపరేషన్ ఆఫ్ రైల్వే ఫినాన్స్ ఫ్రమ్, ఏం చెప్పారు, సపరేషన్ ఫ్రమ్ అంటే ఏంటిది, రైట్, సపరేషన్ ఆఫ్ రైల్వే ఫినాన్స్ ఫ్రమ్ జనరల్ గవర్నమెంట్ ఫినాన్సెస్ అని చెప్పారు. ఎప్పుడు 1924లో. ఏమవుతుందని అంటే ఇట్స్ క్రియేటెడ్ ఏ డిస్టింక్ట్ రైల్వే బడ్జెట్ టు అలో ఫర్ ఫోకస్డ్ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ అటానమీ. మాకు సపరేట్గా ఉంటే మా రైల్వే బడ్జెట్ మాకు ఉంటుంది, జనరల్ బడ్జెట్తో మీరు మర్జ్ చేయొద్దు అని ఈ అక్వర్త్ రికమెండేషన్ ఇచ్చారు. ఎవరు అండర్లో ఉండే, బ్రిటిషర్స్ అండర్లో ఉండే అన్నమాట. ఇప్పుడు ఇన్ తెలుగు ఏమవుతుందంటే బ్రిటిష్ రైల్వే ఆర్థికవేత్త, ఈయన పేరు అక్వర్త్ ఉంటారు. అక్వర్త్ కమిటీ అంటే అక్వర్త్ అధ్యక్షతన 1921 అక్వర్త్ కమిటీ ఫామ్ అయిందండి. అప్పుడు ఎందుకు ఈయనను పెట్టారు అని అంటే భారతీయ రైల్వేల జాతీయకరణ చేయాలి అంటే నేషనలైజేషన్ చేయాలి, పునర్వ్యవస్థీకరణ చేయాలి మరియు విస్తరణను పెంచాలి అనేది ఈ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్. అప్పుడు 1924లో రైల్వే రైల్వేకి సంబంధించిన సాధారణ ఆర్థికాలు ఉంటాయి కదా, అందులో నుంచి మీరు వేరు చేయండి, మాకు మెయిన్ బడ్జెట్ నుండి వేరు చేయండి అని అన్నారు. ఇది ఒక కేంద్రీకృత నిర్వహణ. ఎందుకు వేరు చేయాలి అని అన్నప్పుడు ఈయన చెప్పారన్నమాట, ఇది ఒక కేంద్రీకృత నిర్వహణ జరపడానికి అండ్ రైల్వేల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని అనుమతించడానికి ఒక ప్రత్యేకమైన రైల్వే బడ్జెట్ గురించే సపరేషన్ అనేది నీడెడ్ అని చెప్పారు అక్వర్త్ కమిటీ. కానీ ఏమవుతుంది మనకి ఇక్కడ 2014 ఏమవుతుంది, మన మోడీ గవర్నమెంట్ వచ్చేస్తుంది, రైట్, మోడీ సార్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. ఇవన్నీ అవసరం లేదు, మర్జ్ చేసేయండి అని అంటారన్నమాట. అప్పుడు 2016లో ఒక కమిటీ ఫామ్ అవుతుంది. ఎవరు, బిబెక్ దెబ్రాయ్ కమిటీ. ఈయన రికమెండేషన్ చేస్తారన్నమాట. ఏమని, అంటే ఇది మనకి ఈ రికమెండేషన్ 2016లో మనకి
మనం పాస్ చేసేస్తాము. కానీ ఈ కమిటీ మాత్రం మనకు వచ్చేసి 2015లో వచ్చింది. ఇయర్స్ అన్నీ అవసరం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఏం రికమెండ్ చేసింది అని అంటే, కాంప్రిహెన్సివ్ రీఫార్మ్స్ టు రీస్ట్రక్చర్ ఇండియన్ రైల్వేస్ ఫర్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. రీస్ట్రక్చర్ చేయాలి ఇండియన్ రైల్వేస్ ఫర్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఫోకస్ ఆన్ లిబరలైజేషన్ రాదర్ దాన్ ద ఫుల్ ప్రైవేటైజేషన్. ఫోకస్ని లిబరలైజేషన్లో చేయండి, ప్రైవేటైజేషన్ కంటే మీరు లిబరలైజేషన్లో ఫోకస్ చేయండి అని అన్నారు. ఎందుకు? వాట్ ఆర్ ద ప్రపోజల్స్? ఈ ప్రపోజల్స్లో ఏం ఇంక్లూడ్ చేశారు అని అంటే, ఇంక్లూడెడ్ సపరేటింగ్ ద ట్రాక్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ట్రైన్ ఆపరేషన్స్, ఎస్టాబ్లిషింగ్ ఏ independent regulator and merging the railway budget with the union budget and strengthening the railway board and as a corporate body. ఇలా చెప్పారన్నమాట. సో ఈ 2015లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ నివేదిక పూర్తి ప్రైవేటీకరణ చేయటం కంటే సరళీకరణపై దృష్టి సారించండి. ఎందుకు అనంటే, మెరుగైన సామర్థ్యం కోసం భారతీయ రైల్వేలను పునర్నిర్మించాలి అనంటే మనకి ఈ సమగ్ర సంస్కరణలు మాత్రం కావాలి. అందుకే బిబేక్ దేబ్రాయ్ కమిటీ వచ్చింది మనకి ఈ రికమెండేషన్స్ పట్టుకొని. సో అందుకని 2017 2017-18 రైల్వే బడ్జెట్ మర్జ్డ్ విత్ యూనియన్ జనరల్ బడ్జెట్. ఓకే, అర్థమైందా? సో ఇది ఈ అక్వర్త్ కమిటీ ఏం చెప్పారు, మాకు సపరేషన్ కావాలి, మాకు సపరేట్గా మేము ఉంటామని అంటారు. బిబేక్ దేబ్రాయ్ కమిటీ వాళ్ళు ఏం చెప్పారు, రైల్వే బడ్జెట్ని మన యూనియన్ బడ్జెట్ ద్వారా కలిపేద్దాము, మీరు ప్రైవేటీకరణ అని అంటున్నారు కదా, దానికంటే మనం సరళీకరణ అంటే లిబరలైజేషన్ పైన వీళ్ళు ఫోకస్ చేద్దాం. అప్పుడు ఎందుకు సమగ్ర సంస్కరణలు చేసేది మన ఇండియాకి డెవలప్మెంట్ గురించే కదా. ఎవరు ఏ రికమెండేషన్ ఇచ్చినా డెవలప్మెంట్ ఏంటి, ఇండియన్ ఎకానమీలో జరగాలని. సో ఇలా చెప్పారన్నమాట. రైట్, నెక్స్ట్ ఒక బడ్జెట్ డివిజన్ ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ అంతా చేస్తున్నారు అని అంటే ఒక డివిజన్ ఉండాలి కదా. ఆ బడ్జెట్ డివిజన్ ఏంటి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఎవరు చూసుకుంటారు అండర్లో అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సే. ఓకేనా, ఇది ఒక నోడల్ ఏజెన్సీ. ఒక్క టర్మ్ కూడా మనం వదలకూడదు. వాట్ ఈజ్ నోడల్ ఏజెన్సీ? నోడల్ ఏజెన్సీ అంటే ఇట్ ఈజ్ ఏ సెంట్రల్, ఓకేనా, డెసిగ్నేటెడ్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ coordinating, implementing and monitoring specific government programs, policies or projects. అంటే ఏంటి? It acts as a primary focal point or hub to ensure the technical oversight, how to manage the funds and how to streamline the operations across the various stakeholders. It's called nodal agency. In Telugu, ఇదొక నిర్దిష్ట పథకం అండి. ప్రాజెక్ట్ లేదా కార్యక్రమాన్ని మనము సమన్వయం చేయటానికి, పర్యవేక్షించటానికి మరియు వాటిని ఎలా అమలు చేయాలి, ఎవరికి బాధ్యత ఇస్తే కరెక్ట్గా నిర్వహిస్తారు అనేది ఒక విభాగం లేకపోతే ఒక సంస్థ. ఇది వివిధ శాఖల మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుంది. అంటే ఎందుకు? పనులు సజావుగా సాగేలా చూస్తుంది. అందుకనే దీనిని మనము సమన్వయ సంస్థ లేదా ముఖ్య కార్యనిర్వాహక సంస్థ అని కూడా అంటాం. ఓకేనా, సో ఇదంతా బడ్జెట్ గురించి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డేటా ఇస్తుంది. ఓకేనా, సో ఏం డేటా ఇస్తుందో చూద్దాం. సో డేటా ప్రొవైడెడ్ బై మినిస్టర్స్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ డేటా ఇస్తారు మనకి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్, ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్. చాలామంది స్టూడెంట్స్కి ఈ బడ్జెట్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్, ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ కన్ఫ్యూజన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ రాసాను చూడండి. బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఏంటిది? ఫర్ కమ్మింగ్ ఫైనాన్షియల్ ఇయర్, ఇది ఫైనాన్షియల్ ఇయర్, ఓకేనా, ఆర్ బడ్జెట్ ఇయర్. బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే బడ్జెట్లో ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయి అనేది. అవునా, దేని గురించి చెప్తుంది? కమ్మింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ బడ్జెట్ ఇయర్. నెక్స్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. రివైజ్డ్ చేస్తున్నాం దేనికి?
ఫర్ కరెంట్ ఇయర్. కమ్మింగ్ ఇయర్ అయితే బడ్జెట్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఇయర్ అంటే కరెంట్ ఓకే ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ప్రొవిజనల్ పి ఫర్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రివైజ్డ్కి కరెంట్, ప్రొవిజనల్కి ప్రీవియస్, బడ్జెట్కి కమ్మింగ్. ఇవి ఈ ఎస్టిమేషన్స్ అన్నీ కన్ఫ్యూజన్ కావద్దు. ఓకేనా? సో బడ్జెట్ ఎస్టిమేషన్ మీన్స్ budget estimations are revenue and expenditure estimations. It means what it ఈ budget estimations ఏం రిఫర్ చేస్తుంది? To a financial report that predicts and plan the income and expenditure of the government, right? వాట్ ఈస్ ద ప్లాన్? ఏముంటుంది? ఎక్స్పెండిచర్ ఎంత చేయాలా, ఇన్కమ్ ఎంత చేయాలా అనేది ఆ గవర్నమెంట్ ఒక ప్లాన్ చేస్తుంది. అండ్ ఆర్గనైజేషన్ ఇన్ కమ్మింగ్ ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా? ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ predetermined plan of income and expenses for specific period of time. ఓకేనా? దట్ ఈస్ బడ్జెట్ ఎస్టిమేషన్స్. బడ్జెట్ అంచనాలు ఇన్ తెలుగు, బడ్జెట్ అంచనాలు లేదా ఆదాయ వ్యయాల అంచనా. అంటే బడ్జెట్ను ఒక అంచనా చేస్తాం కదా. ఇప్పుడు ఒక షాపింగ్ చేయాలి అని అంటే ఇప్పుడు మన దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి, అవునా? మనం పోయి ఒక 6,000 డ్రెస్ తీసుకుందాము అని అంచనా వేస్తాం. ఓకేనా? అది కొంచెం పెరగచ్చు, కొంచెం తగ్గొచ్చు కూడా, రైట్? సో అలా ఒక అంచనా వేస్తే మనం ఎంత, మన దగ్గర ఇన్ని ఉన్నాయి, మన దగ్గర ఎన్ని ఖర్చులు పోని ఎన్ని మిగులుతాయి, ఇవన్నీ అంచనాలు వేస్తారన్నమాట. అది కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగొచ్చు, రైట్? సో ఎలా తగ్గితే ఏమంటారు, సర్దుబాటు చేస్తే ఏమవుతుంది, ఓకేనా? పెరిగితే ఏమంటారు, అది మనం తర్వాత డిస్కషన్ చేసుకుంటాం. వాటికి కూడా టర్మినాలజీ ఉందండి. ఓకేనా? ఇక్కడ ఏంటి, బడ్జెట్ అంచనాలు అంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లేదా ఒక సంస్థకు రాగల ఆదాయం ఎంతుంది మరియు ఖర్చులు ఎంత ముందుగానే ఊహించి ప్రణాళికబద్ధంగా రూపొందించే ఒక ఆర్థిక నివేదిక. దీనిని మనం బడ్జెట్ ఎస్టిమేషన్ అంటాం. రివైజ్డ్ ఎస్టిమేషన్. వాట్ ఈస్ రివైజ్డ్ ఎస్టిమేషన్? నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ మా. రివైజ్డ్ ఇట్ మీన్స్ చేంజ్డ్, రైట్? ఒరిజినల్ని మనం కొంచెం, ఒరిజినల్ ఎస్టిమేషన్ని కొంచెం చేంజ్ చేస్తున్నామంటే రివైజ్డ్ చేస్తున్నాం అన్నట్టే కదా. ఇట్ రిఫర్స్ టు అన్ ఎస్టిమేట్ దట్ ద already prepared accordance with the actual circumstances, which is replacing the old estimations, right? Which is replacing the old estimates when the actual cost of project or task or budget is likely ఎంతో పర్సంటేజ్ హయ్యర్ దాన్ ద ఒరిజినల్ ఎస్టిమేట్. ఇట్ మీన్స్ ఇప్పుడు మనము ఒక 10 రూపీస్ ఖర్చు అవుతుంది ఒక బిస్కెట్ కొనడానికి అని మనం అనుకుంటే, లేదు అది మీరు ఓల్డ్ రేట్ చెప్తున్నారు ఓరియో బిస్కెట్ గురించి, ఇప్పుడు న్యూ క్రీమ్ బిస్కెట్ ఇంక్లూడ్ చేశారు, అది 100 రూపీస్కి వస్తుంది అని కొంచెం రివైజ్డ్ చేసి, అంటే డైనమిక్ సిచ్యువేషన్స్ అండి, రైట్? డైనమిక్ సిచ్యువేషన్స్. అప్పట్లో పార్లేజీ బిస్కెట్ 2 రూపీస్కి కూడా వచ్చేది, ఇప్పుడు 5 రూపీస్ ఇంక్రీజ్ అయింది, అట్లా. సో రివైజ్డ్ ఎస్టిమేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రొవిజన్. అంటే తెలుగులో రివైజ్డ్ అని అంటే ఏంటి, లైక్ సవరించిన అంచనా, మార్చబడిన అంచనా. అంటే ఒక ప్రాజెక్ట్ లేదా పని లేదా బడ్జెట్కు మొదట వేసిన అంచనా ఖర్చు కంటే వాస్తవ ఖర్చు 5 to 10% ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నప్పుడు, 5 to 10% ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నప్పుడు వాస్తవ ఖర్చు ఎంత, ఒరిజినల్ ఖర్చు ఇంకా 5% 10% కంటే ఎక్కువైతుంది, అప్పుడు మనం పాత అంచనా స్థానంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించే అంచనానే రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్. ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అంటే ఏంటంటే, the estimated, the near final or particularly actualized revenue and what is expenditure data for the previous year. ఓకేనా? దీనిని మనం ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అంటాము. అంటే బడ్జెట్లో తాత్కాలిక అంచనా అంటారు అన్నమాట. తరచుగా తాత్కాలిక వాస్తవాలు అని కూడా అంటారు. అంటే గత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన దాదాపు చివరి లేదా పాక్షికంగా వాస్తవీకరించబడిన రాబడి మరియు వ్యయం డాటాని చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏ అనే ఒక స్కీమ్ వచ్చింది. ఓకే, ఏ అనే స్కీమ్ని మనం ఇంట్రడ్యూస్ చేసినాం, దానికి ఒక 10 crores మనం ఖర్చు చేసినాం.
ఓకేనా. రిజల్ట్ బాగా వచ్చింది, రిజల్ట్ ఆ స్కీమ్కి అన్ని వల్నరబుల్ సెక్షన్స్కి బాగా రీచ్ అయ్యింది, సక్సెస్ఫుల్ అయ్యింది ఆ స్కీమ్. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎస్ ఇప్పుడు నెక్స్ట్ మనం కరెంట్ బడ్జెట్ వీటిల్లో మనము చూసుకుంటామన్నమాట. ఎస్ ఏ స్కీమ్ అనేది చాలా బాగుంది, ప్రీవియస్ ఇయర్స్లో ఆ రిజల్ట్ కూడా బాగుంది, సో అది అన్ని వల్నరబుల్ సెక్షన్స్కి చాలా యూస్ఫుల్ అయ్యింది. కాబట్టి మనం ఏం చేద్దాము, ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్కి ఆ ఏ స్కీమ్ని కొద్దిగా ఎక్స్పాన్షన్ చేద్దాం, ఖర్చులు ఇంకొన్ని పెంచుదాం. 100 crores చేస్తే ఇంత వల్నరబుల్ సెక్షన్స్కి, అంటే అణగారిన వర్గాలు ఉంటాయి కదా, వాటికి మళ్ళీ యూస్ఫుల్ అవుతుంది అని వీళ్ళు ఏం చేయొచ్చు, ఆ అమౌంట్ని కానీ ఆ క్రోర్స్లో ఉన్న వాల్యూ కానీ చేంజ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారు, ఈ స్కీమ్ని ఎక్స్పాన్షన్ చేయొచ్చు. అంటే మనం ప్రీవియస్ ఇయర్స్ అంతెందుకు, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ ఒక యూపీఎస్సీ రాసాం, యూపీఎస్సీ ప్రీ రాసాం, ఓకేనా. ప్రీ రాసినప్పుడు మనకి జిఎస్లో 100 మార్క్స్ వచ్చాయి, 100 మార్క్స్ వచ్చాయి, రైట్. 100 మార్క్స్ అంటే ఏంటి, అరౌండ్ 50+ కరెక్ట్ వచ్చాయి. సీసాట్లో మనకి 60.6 వచ్చాయి. ఇప్పుడు మనం క్వాలిఫై అవుతామా ప్రీలో, అవ్వం. ఎందుకు, మనకి కావాల్సింది 66+, రైట్. 66+ వస్తే మనం సీసాట్ క్వాలిఫై అవుతాం. కన్ఫర్మ్ చెప్పాలంటే ఇక 67 వచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం అంచనా వేస్తాం కదా, రైట్. లాస్ట్ ఇయర్ నేను జిఎస్ బాగానే స్కోర్ చేస్తున్నా, ఓకే, నేను ఇప్పుడు కొంచెం సీసాట్లో కాన్సన్ట్రేషన్గా నేను బాగా చేస్తే నేను ఇంకా మార్క్స్ పెంచుకోవచ్చు. ఇది బార్డర్ మేనేజ్మెంట్ చాలా డేంజర్, అందుకే మనం 70+లో ఉండేటట్టుగా చూసుకుంటే బెటర్ అది. సో ఈ ప్రీవియస్ ఇయర్ మన ఎక్స్పీరియన్స్ని బట్టే కదా కరెంట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ప్లాన్ చేస్తాం. సేమ్ బడ్జెట్ కూడా అంతే, ఓకేనా. నెక్స్ట్ నోట్ ఏంటిదనంటే, బేస్డ్ ఆన్ ఇట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇది మనకి బడ్జెట్ అని ఎక్కడ చెప్పారండి, 112 ఆర్టికల్లో కాన్స్టిట్యూషన్లో మనకు ఉంది. సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ ప్రజెంటెడ్ బిఫోర్ ద పార్లమెంట్, రైట్, బిఫోర్ ద పార్లమెంట్. ఇప్పుడు మళ్ళీ డౌట్, వాట్ ఈజ్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్? లైన్ టు లైన్ మనకి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తూ ఉంటాను, బికాస్ మనకి ఇంకా మళ్ళీ ఏదో ఒక చూడాలి, మళ్ళీ ఏదో సెర్చ్ చేయాలనేది అవసరం లేదు, రైట్. సి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఆర్ కంపెనీస్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ పొజిషన్ ఓవర్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అంటే తెలుసు కదా, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31, రైట్. ఇది ఫినాన్షియల్ ఇయర్. సో ఇట్ డీటెయిల్స్ అంటే ఇందులో ఏముంటుంది, డీటెయిల్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ ఈస్ ఎన్ష్యూరింగ్ ద ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఓకే, కంప్లయన్స్ విత్ ద స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్. సో ఇదంతా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే మనకి కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఇంక్లూడ్ టోటల్ లయబిలిటీస్, రెవెన్యూ, ఎక్స్పెండిచర్, అసెట్స్ with ensuring the transparency, accountability and compliances with statutory requirements. That is indicates what ma, that is represents annual financial statement. In Telugu వార్షిక ఆర్థిక నివేదిక అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో, అంటే ఫిస్కల్ ఇయర్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం లేదా కంపెనీ ఆర్థిక పనితీరు ఎలా ఉంది మరియు వాటి యొక్క స్థితి ఎలా ఉంది, ఒక సమగ్ర నివేదిక ఇచ్చేస్తారు. సాధారణంగా ఇది భారతదేశంలో ఏప్రిల్ నుండి మార్చ్ 31 వరకు కొనసాగుతుంది, ఎందుకంటే ఇది మన ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి. ఇది ఆదాయం, వ్యయం, ఆస్తులు మరియు అప్పులను మొత్తం వివరిస్తుంది, ఓకేనా. ఎందుకు అనంటే పారదర్శకత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, రైట్. ఇవన్నీ ఎందులో చూపిస్తాం మనము, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ఇది ఒక చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేయటమే దీని ప్లాన్, ఓకేనా. దీనిని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం, రైట్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ ఆఫ్ లేయింగ్ బడ్జెట్ ఏంటి అసలు, ప్రొసీజర్, బడ్జెట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాము, ప్రొసీజర్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. సి ఇది నేను ఎకనామిక్ ప్రాస్పెక్టివ్లో చెప్తున్నా, మీరు పాలిటీలో బడ్జెట్ గురించి చదువుకోవాలి, రైట్. పాలిటీలో మీరు మొత్తం థియరీ స్టాటిక్ పోర్షన్ నేర్చుకోవాలి. నేను మనకి ఏంటి వాట్ ఈస్ ప్రొసీజర్ అనేది చెప్తాను, ఠీకే. సి ఫస్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రెసిడెంట్స్ రికమెండేషన్ టేకెన్
for introduction and consideration of budget in Lok Sabha. President recommendation taken for introduction and consideration of budget in Lok Sabha, right? Lok Sabha మనల్ని యూపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ రెండు సేమ్ లెవెల్లో మనకు క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఓకేనా? రాజ్యసభ అని మనల్ని రాంగ్ చేపించవచ్చు. సో నాట్ రాజ్యసభ, లోక్సభ. నెక్స్ట్, దెన్ బడ్జెట్ ఈజ్ లేడ్ బిఫోర్ లోక్సభ అలాంగ్ విత్ బడ్జెట్ స్పీచ్. ఓకే, బడ్జెట్ స్పీచ్ బై whom ji? Finance Minister. And this Finance Minister followed by presentation of Finance Bill. Okay na? Next, discussion on budget in Lok Sabha in various stages. Okay, so first time అవుతుంది జనరల్ డిస్కషన్ ఉంటుంది, దెర్ ఈజ్ నో ఓటింగ్, జనరల్ డిస్కషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్డ్ డిస్కషన్ ఉంటుంది, రైట్? డీటెయిల్డ్ డిస్కషన్, జనరల్ డిస్కషన్ తర్వాత ఆఫ్టర్ అడ్జర్న్మెంట్ తర్వాత మనకి డీటెయిల్డ్ డిస్కషన్ ఉంటుంది. మళ్ళీ వాట్ ఈజ్ అడ్జర్న్మెంట్, రైట్? ఇట్ ఈజ్ ఏ బడ్జెట్ సెషన్. ఓకే, ఇట్ ఈజ్ ఏ budget session, temporary suspension of proceedings. Okay, temporary suspension of proceedings, temporary suspension of proceeding to a later or specified time or date. ఓకేనా? సో జనరల్ డిస్కషన్ అయిన తర్వాత అడ్జర్న్మెంట్ తర్వాత డీటెయిల్డ్ డిస్కషన్ మనకి జరుగుతుంది. నెక్స్ట్, ఆఫ్టర్ డీటెయిల్ డిస్కషన్ వాట్ విల్ బి హ్యాపెన్? ఓట్ అండ్ డిమాండ్ ఫర్ గ్రాంట్. వాట్ ఈస్ మీనింగ్, ఏమవుతుంది? ఓట్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్. ఓకే, ఇప్పుడు ఈ అడ్జర్న్మెంట్ ఉంది కదా, ఇన్ తెలుగు దీనిని వాయిదా అంటాం. వాయిదా అంటాం అంటే ఏమంటారంటే నిర్దిష్ట సమయం కావాలి, లేదా ఒక ప్రత్యేకమైన ఒక డేట్ ఇస్తారు, ఒక తేదీ వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా మేము నిలిపివేస్తున్నాము అని అడ్జర్న్మెంట్ అంటారన్నమాట. దానిని వాయిదా అని అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ఓట్ అండ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్? ఇట్ ఈజ్ ఏ ఎక్స్క్లూజివ్ లోక్సభ పవర్. ఇది లోక్సభకి పవర్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఆఫ్ లోక్సభ పవర్. ఎక్స్క్లూజివ్ లోక్సభ పవర్, ఇది లోక్సభకి పవర్ ఉంటుంది ఎక్స్క్లూజివ్లీ. వేర్ ద లోవర్ హౌస్ అప్రూవ్స్ ఆర్ రిజెక్ట్ మినిస్టీరియల్ బడ్జెట్ రిక్వెస్ట్ అండర్ ఆర్టికల్ 113. ఆర్టికల్ 113, ఓన్లీ votable expenditures are voted on, while charged expenses are discussed. చార్జ్డ్ ఎంత అవుతుంది అనేది డిస్కస్ చేస్తారు, బట్ నాట్ ఓటెడ్. ఓకేనా? సో ఓటబుల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, చార్జ్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకేనా? చార్జ్డ్ ఎక్స్పెన్సెస్ ఆర్ డిస్కస్డ్ బట్ నాట్ ఓటెడ్ అంటే ఏంటి? లోక్సభకి ఎక్స్క్లూజివ్ పవర్ ఉంటుందండి. ఓకేనా? అసలు ఏంటి? వేర్ ద లోవర్ హౌస్ అప్రూవ్స్, ఏం అప్రూవ్ చేయాలి, ఏం రిజెక్ట్ చేయాలి, మినిస్ట్రియల్ బడ్జెట్ ఏం రిక్వెస్ట్ చేస్తుంది, అండర్ ఆర్టికల్ 113లో ఇది చెప్పబడుతుంది అన్నమాట. ఓకేనా? ఏంటి ఎక్స్క్లూజివ్? ఓన్లీ లోక్సభ కెన్ ఓట్ ఆన్ దీస్ డిమాండ్స్. రాజ్యసభ హ్యాస్ నో పవర్ ఇన్ దిస్ రిగార్డ్. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాజ్యసభకి ఎలాంటి పవర్స్ ఉండవు, లోక్సభకి మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో ఇందులో నేను అన్నాను ఓటబుల్ వర్సెస్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. ఓటింగ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద ఓటబుల్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్, వైల్ ఎక్స్పెండిచర్స్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఏమైతే సాలరీస్ కానీ సాలరీ ఆఫ్ జడ్జెస్ ఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆర్ నాట్ పుట్ టు ఓట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనకి గ్రాంట్ల డిమాండ్లపై ఓటింగ్ అనేది లోక్సభకు మాత్రమే ప్రత్యేక అధికారం ఉంటుంది. ఇక్కడ దిగువ సభ మంత్రివర్గ బడ్జెట్ అభ్యర్థులను ఆమోదించడమో లేకపోతే తిరస్కరించడమో జరుగుతుంది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ ఏంటి ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తుంది అని అంటే 113. ఓటు వేయదగిన ఖర్చులపై మాత్రమే ఓటు చేయబడుతుంది, చార్జ్ చేయబడిన ఖర్చులపై ఓటు చేయబడదు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ ఇవన్నీ అయిపోతుంది. ఆఫ్టర్ ఓటింగ్ మనకి అప్రోప్రియేషన్, ఆఫ్టర్ ఓటింగ్ మనకి ఇక్కడ చూడండి అప్రోప్రియేషన్ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. ఓకేనా? అప్రోప్రియేషన్ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్.
అప్రోప్రియేషన్ బిల్ ఇంట్రడ్యూస్ అయ్యింది అని అంటే ఫినాన్స్ బిల్ దెన్ సెంట్ టు రాజ్యసభ ఫర్ డిస్కషన్. ఇంకంతా అయిపోయింది, ఇక మనం రాజ్యసభకు పంపించినాం బిల్ని. రాజ్యసభకి నో పవర్ టు ఓట్ అండ్ డిమాండ్ ఫర్ గ్రాంట్, ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఓన్లీ లోక్సభకే ఉంటుంది. కానీ ఈ ఈ రాజ్యసభ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ రికమెండేషన్, విత్ రికమెండేషన్ ఆర్ వితౌట్ రికమెండేషన్ ఇవ్వచ్చు. ఏంటి 14 days లోపు మనకి వాళ్ళ రికమెండేషన్స్ ఏమైనా ఉంటే మనము విత్ రికమెండేషన్ ఆర్ వితౌట్ రికమెండేషన్ మనము లోక్సభకి పంపిద్దాము అని అనుకున్నప్పుడు వాటి టైం డ్యూరేషన్ ఎంత ఉంది, 14 days మాత్రమే. ఫినాన్స్ బిల్ దెన్ సెంట్ టు ప్రెసిడెంట్ ఫర్ అసెంట్. ప్రెసిడెంట్ నో పవర్ టు రిజెక్ట్. ఆల్రెడీ ఈయన ప్రెసిడెంట్ ద్వారానే ఇంట్రడక్షన్ కన్సిడరేషన్ మనం చేసినప్పుడు మళ్ళీ మనము ఈ రికమెండేషన్స్ అన్నీ పంపించినప్పుడు ఈయనప్పుడు ప్రెసిడెంట్ సార్ ఆర్ మేడం రిజెక్ట్ చేయడానికి లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఫస్ట్ పాయింటే చెప్పినాం, అవునా, లైక్ ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత ప్రెసిడెంట్ ఇంట్రడక్షన్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది ప్రాసెస్ అన్నప్పుడు. ఈ ఆఫ్టర్ రికమెండేషన్స్ మళ్ళీ మనం పంపిస్తాం కదా అసెంట్ గురించి, అప్పుడు రిజెక్ట్ చేయాల్సింది ఉండదు బై ప్రెసిడెంట్. నెక్స్ట్ రీసెంట్ బడ్జెట్ రీఫార్మ్స్ ఏం చేసినారంటే బడ్జెట్ ఆఫ్ రైల్వే బడ్జెట్ ఫ్రమ్ 2017-18 యాన్యువల్స్, రైట్, ఇది రైట్. అడ్వాన్స్మెంట్ ఆఫ్ బడ్జెట్ ప్రజెంటేషన్ ఆన్ 1st Feb. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుండే, లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఉంటుండే. రీజన్ మీకు చెప్పినా కదా. నెక్స్ట్ డిస్టింక్షన్ బిట్వీన్ ద ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎలిమినేటెడ్ అంటే ఏంటిదనంటే రివైజ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అవి ఈ ప్లాన్ నాన్ ప్లాన్ పేరు తీసేసి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలా మనం ఇంక్లూడ్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ బడ్జెటింగ్ అండ్ ఇట్స్ సూటబిలిటీ. ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటే ఏంటి? ఇంక్రిమెంటల్ బడ్జెట్ ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ ట్రెడిషనల్ బడ్జెట్, ఓకేనా, అండ్ మేకింగ్ జస్ట్ స్మాల్ అండ్ ఇంక్రిమెంటల్ చేంజెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ బడ్జెట్. ఎగ్జిస్టింగ్ బడ్జెట్లో చిన్న చేంజెస్ అన్నమాట, ఓకేనా. ఎగ్జిస్టింగ్ బడ్జెట్లో చిన్న చేంజెస్, ఓకేనా, చిన్న చేంజెస్. అండ్ ఇది ఎందుకు చేస్తాము అని అంటే ఈజీ అండ్ లెస్ కాంప్లికేటెడ్, బట్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. అవుట్డేటెడ్ స్కీమ్స్ ఆర్ లో ప్రయారిటీ సెక్టార్ అలొకేషన్స్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఓకేనా. ఇంక్రిమెంటల్ బడ్జెట్ ఈజ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ కన్జర్వేటివ్ మెథడ్ that uses the current period budget as a baseline. Then mainly this incremental budget applying a minor percentage and minor adjustment changes for inflation or growth to create next saving time and effort. Okay, so this is incremental budget. In Telugu incremental budget ఏ ఉంటుంది టర్మ్. ఇది ఒక సరళమైన సాంప్రదాయిక పద్ధతి, ప్రస్తుత కాలంలో ఉండే బడ్జెట్కి బేస్ లైన్గా తీసుకొని మనం స్వల్ప శాతం సర్దుబాట్లను చేయడానికి ఇది వర్తింపచేస్తారు. తర్వాత ఏంటి, సమయం కృషిని ఆదా చేయడానికి ఇంక్రిమెంట్స్ కొన్ని చేంజెస్ చేస్తాడు, ఓకేనా. నెక్స్ట్ జీరో బేస్డ్ బడ్జెటింగ్. జీరో బేస్డ్ హోల్ బడ్జెట్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇంకా జీరో నుంచి స్క్రాచ్ నుంచి మనం ప్రిపేర్ చేస్తాం. బేస్ టేకెన్ యాజ్ బేస్ ఏది తీసుకుంటాము, జీరోనే తీసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ నాట్ టేకెన్ ఎట్ ఆల్. లాస్ట్ ఇయర్ బడ్జెట్ని మనం ఏమీ కంపారిజన్కి తీసుకోం, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ సో ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్, వెరీ ఇంపార్టెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు జస్టిఫై ఇట్స్ బడ్జెట్స్ డిమాండ్ టు ఫినాన్స్ మినిస్ట్రీ. వాళ్ళు ఏమైతే డిమాండ్ చేస్తున్నారో వాటిని జస్టిఫై చేయాల్సిందే. నెక్స్ట్ మెయిన్లీ దిస్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇన్ కంట్రీ లైక్ న్యూజిలాండ్, ఓకేనా. ఇంపార్టెంట్ ఇది, చెప్పలేము ఎలా అయినా క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ లిమిటేషన్స్ ఏంటి, టెడియస్, కాంప్లికేటెడ్, టైమ్ కన్స్యూమింగ్ ఎక్సర్సైజెస్ అండ్ సర్టెన్ పబ్లిక్ సర్వీస్ లైక్ కాస్ట్ బెనిఫిట్ అనాలైసిస్ లైక్ డిఫెన్సెస్. కొంచెం హెచ్చు తగ్గులు కావచ్చు. ఇప్పుడు డిఫెన్స్కి ఇంత అవుతుంది అంత అవుతుంది అని మనం కరెక్ట్గా అంచనా వేయగలమా, లేదు. ఇప్పుడు వార్ జరుగుతుంది, అవునా. సో మనకి ఇప్పుడు వార్ జరిగినప్పుడు మనకి ప్రైస్ లెవెల్స్ ఇంతే ఉండాలి, మనం ఆల్రెడీ ఇంతే మనం ఒక అంచనా వేసాము, దీన్ని మనం బియాండ్ కావద్దు అని అంటే నో అండి. ఒక ఇయర్లో వి కాంట్ ఎస్టిమేట్, వి కెనాట్ ప్రిడిక్ట్. ఏంటి, మాన్సూన్ సీజన్ ఎక్కువ కావచ్చు, న్యాచురల్ కాలమిటీస్ కావచ్చు, వార్స్ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో హెచ్చు తగ్గులు వచ్చినా నో ప్రాబ్లం,
అని అంటున్నారన్నమాట. సో దిస్ జీరో బేస్డ్ బడ్జెట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ ఫినాన్షియల్ మెథడ్ వేర్ ఆల్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బి జస్టిఫైడ్ ఫర్ ఈచ్ న్యూ పీరియడ్ అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ జీరో బేస్ రాదర్ దాన్ ద అడ్జస్టింగ్ ప్రీవియస్ బడ్జెట్. ఓకే, నెక్స్ట్ ఈ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే ఒక వ్యూహాత్మక ఆర్థిక పద్ధతి. ఇది అన్ని ఖర్చుల ప్రతి కొత్త కాలానికి సమర్థిస్తుంది అండ్ మునుపటి బడ్జెట్ ఏమైనా ఉంటే సర్దుబాటు చేయడం కంటే జీరో బేస్డ్ నుండి ప్రారంభించడం ఇదొక జీరో బేస్డ్ బడ్జెట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బడ్జెట్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకేనా, ఈస్ ఎ సిస్టమ్ దట్ అలోకేట్ ఫినాన్షియల్ రిసోర్స్ based on expected results, outcomes and output rather than the just tracking the expenditure. Ante since 1968 the government preparing performance budget from 2007 to 8 merged with outcome of budget. It means the expenditure keep in mind and underlying the benefits are పర్ఫార్మెన్స్. ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో మనము దృష్టిలో పెట్టుకొని ఈ ఇప్పుడు ఏ స్కీమ్ని చేస్తే మనము బెనిఫిట్ అవుతామా, బెనిఫిట్ అంటే ఏంటిది, ప్రజలకు అందుతుందా, ఆ స్కీమ్ చేరవేయబడుతుందా ఇప్పుడు అని ఇవన్నీ కీపింగ్ ఇన్ మైండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూస్తారన్నమాట. సో పనితీరు బడ్జెట్ అంటే ఖర్చులను ట్రాక్ చేయకుండా ఆశించిన ఫలితాలు మరియు అవుట్పుట్ల ఆధారంగా ఆర్థిక వనరులను కేటాయిస్తుంది. నెక్స్ట్ జెండర్ అవుట్కమ్ బడ్జెట్ అంటే మీకు తెలుసు కదా, మేజర్ డెవలప్మెంట్ అవుట్కమ్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఎంత అవుట్కమ్ ఉంది బై గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల. అండ్ ఇట్స్ ప్రిపేర్డ్ సిన్స్ 2005 నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఇట్స్ డెవలప్ లింక్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అండ్ ద రిజల్ట్స్. ఇప్పుడు ఏ స్కీమ్కి మంచి 10,000 crores మనము 10,000 crores పెట్టాం, రిజల్ట్స్ బాగా వచ్చింది. నెక్స్ట్ కరెంట్ ఇయర్కి మనకి రిజల్ట్స్ బాగా వచ్చింది, వల్నరబుల్ సెక్షన్స్ అన్నిటికీ ఈ స్కీమ్ వర్తించింది అన్నప్పుడు 12,000 crores చేయడంలో ప్రాబ్లం లేదు, బికాస్ రిజల్ట్స్ అనేవి అవుట్పుట్ అనేవి బాగా వచ్చింది అనేది చెప్పడం. ఓకే, నెక్స్ట్ జెండర్ బడ్జెటింగ్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది జెండర్ బడ్జెటింగ్ అని ఇంట్రడ్యూస్ చేయడం కూడా బాగుంది బడ్జెట్లో. ఏ స్ట్రాటజీ దట్ అనలైజెస్ ద గవర్నమెంట్ బడ్జెట్ టు అసెస్ దేర్ ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ జెండర్స్. ఏంటండి టు ప్రొటెక్ట్ టు ప్రమోట్ ఈక్వాలిటీ, రైట్, టు ప్రమోట్ ఈక్వాలిటీ by ensuring public resources are allocated to address the gender specific needs. ఓకేనా, అందుకని ఆల్ ఫేజెస్ ఆఫ్ బడ్జెటరీ ప్రాసెస్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ అండ్ అసెస్మెంట్ ఫర్ ఎవరమ్మా, ఈ గవర్నమెంట్ అంటే ఈ జెండర్ బడ్జెట్లో మనకి అన్నీ ఉంటాయన్నమాట జెండర్ బేస్డ్ బడ్జెటింగ్లో. సో గోల్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్రియేటింగ్ సపరేట్ బడ్జెట్ ఫర్ ఉమెన్ బట్ రాదర్ ఏ జెండర్ రెస్పాన్సివ్ అనాలిసిస్ చేయడానికి ఆఫ్ ఎగ్జిస్టింగ్ బడ్జెట్ టు ఎన్ష్యూర్ ఈక్వటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండడానికి. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్? ఐడెంటిఫైయింగ్ ద జెండర్ స్పెసిఫిక్ నీడ్స్ అండ్ ఆడిటింగ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్పెండిచర్స్ ఎంత ఉన్నాయి అండ్ మాడిఫైయింగ్ పాలసీస్ టు అడ్రస్ ద గ్యాప్స్. దట్స్ వై గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ two components. What ma? Since 2005-6, which highlights the allocation in two parts. What are they? Part A and Part B. A scheme with Part A ante a scheme with 100% allocation for women schemes with 100% allocations, and Part B represents at least 30% allocation for women. Okay, so this is benefits. What are the benefits for doing this? It means it enhances the efficiency of public spending, promote economic empowerment for women and helps address the unpaid care work. Okay, this is very important gender budget. In Telugu we call లింగ బడ్జెట్. ప్రభుత్వ బడ్జెట్లను విశ్లేషించి వివిధ లింగాలపై వాటి ప్రభావాన్ని అంచనా వేసే వ్యూహం. ఇది లింగ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ప్రజా వనరులను కేటాయించబడడం ద్వారా సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అవునా? నెక్స్ట్ ఇది ఒక బడ్జెట్ ప్రక్రియ అంటే
అన్ని దశలలో ప్రణాళిక ఉండాలి, వాటిని అమలు చేయాలి, వాటి అంచనాలలో సమ్మిళితం ఉండాలి, స్థిరమైన వృద్ధిని పెంపొందించాలి, లింగ దృక్పథాన్ని పొందుపరచడాన్ని ఇదంతా కలిగి ఉంటుంది అన్నప్పుడు ఇది మహిళలకు ప్రత్యేక బడ్జెట్ని రూపొందించడం గురించి కాదు, అంటే బదులుగా వాళ్ళకి వనరుల సమాన పంపిణీ నిర్ధారించడానికి ప్రస్తుత బడ్జెట్ యొక్క లింగ ప్రాతిపాదికన మనకు ఒక విశ్లేషించబడిన బడ్జెట్. ఓకేనా? అందుకు 2005-6 నుండి భారతదేశంలో లింగ బడ్జెట్ స్టేట్మెంట్ 2 భాగాలుగా కేటాయించడం జరిగింది. భాగం అంటే పార్ట్ ఏలో భాగం ఏలో మహిళలకు 100% కేటాయింపులతో కూడిన పథకాలు ఇవ్వటం, పార్ట్ బిలో కనీసం 30% కేటాయింపబడిన పథకాలు. ఎందుకు ఇవన్నీ చేయడం అంటే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఇది ప్రజా వ్యయం సామర్థ్యాన్ని పెంచటం అండ్ మహిళలకు ఆర్థిక సాధికారత ప్రోత్సహించటం మరియు జీతం లేని సంరక్షణ పనిని పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. ఓకే, సో జెండర్ బడ్జెట్, కీపింగ్ ఇన్ మైండ్ దట్ ద జెండర్ ప్రాస్పెక్టివ్ ఇన్ పాలసీ అండ్ ప్రోగ్రామ్ ఫర్ ఫార్ములేషన్ and it's a gender sensitive exercise, right? Since 2005-6 Finance Ministry issues a separate note on gender budget. The statement comprises of two parts, that is part A, the women schemes with the 100% allocation of funds for women, right? In part B represent the pro women schemes with at least 30% allocation of funds for women. So this is about different types of budget. Okay, incremental లో ఏంటి, స్మాల్ చేంజెస్ ఉండాలి ఎగ్జిస్టింగ్ బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి జీరో బేస్డ్, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బేస్ మనం జీరో తీసుకొని స్క్రాచ్ నుంచి మనం చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ని మనం ఎలాంటివి తీసుకోము, ప్రీవియస్ ఇయర్ బేస్ని అలాంటివి ఏం తీసుకోము, స్క్రాచ్ జీరో నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి మనము కరెంట్ ఇయర్లో అప్కమింగ్ ఫ్యూచర్ ఇయర్లో మనం ఇంక్లూడ్ చేయాలా లేదా అనేది చూపిస్తుంది. అవుట్కమ్ ఏంటి, ఒక ఏ స్కీమ్కి ఒక సమ్ అమౌంట్ని పెట్టేసి దాని అవుట్కమ్ బాగా వచ్చింది అనంటే నెక్స్ట్ ఇయర్స్కి కూడా మనం ఈ స్కీమ్ని ఎక్స్పాన్షన్ చేయడం. నెక్స్ట్ జెండర్ బడ్జెటింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఉమెన్ ఎంపవర్ గురించి, అంటే సపరేట్గా వాళ్ళని ఇలా పెట్టడం కాదు, టు ప్రమోట్ ఈక్వాలిటీ. ఓకేనా? ఉమెన్ ఎంపవర్మెంట్ని పెంచడానికి ఇది ఈ బడ్జెట్ అనేది క్రియేట్ చేయబడింది. సో ఇందులో మనకి మీకు ఏమైనా లైక్ డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకు కమెంట్ సెక్షన్స్లో అడగచ్చు. థ్యాంక్ యూ.